సరే, మంచిదండి. తల వంచుకుంటే చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ మహాగణుడ, ఈ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రంలో చెల్లిస్తున్నాను ఆయన. మరి ఒకసారి నాయన నీ సన్నిధిలో చేరి నీ మాటలను విన్నాను. మీ బ్రతుకులను చక్కపరుచుకోవడానికి మీరు ఇచ్చిన సదావకాశాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను నాయన. నీ విలువైన మాటల ద్వారా నేను మేము సరిచేయబట్టకు నాయన మీ యొక్క ఆత్మ గద్దింపును హెచ్చరికను మాకు అనుగ్రహించు నాయన. విన్న ప్రతి మాట నాయన మా హృదయంలో నాయన మార్పును తెచ్చుటకు నాయన నీ కొరకు మరింతగా నాయన లోబడగలుగుటకు వాటి కృపను మహద్భాగ్యాన్ని మా జీవితంలో అనుగ్రహించు నాయన. చెబుతున్న నేను నాయన నన్ను నేను తగ్గించుకొనగలుగుటకు, నన్ను నీ మాటలను హెచ్చించగలుగుటకు, నిన్ను మహిమపరచగలుగుటకు అటు కృపను మహద్భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. మంచిది. ఏ విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం? ఏంటి చెప్పండి? శోధన కేవలము ఎంపిక మాత్రమే. ఎంపిక అంటే శోధన అనేది ఓన్లీ చాయిస్ మాత్రమే. దేవుడు వినియోగించుకుని ఒక చాయిస్ మాత్రం. శోధన అనేది మనల్ని దేవునిలోకి నడిపించడానికి ఒక చాయిస్ మాత్రమే. ఓకేనా? దానిలో మనం మాట్లాడుకుంటూ పోయిన ఆదివారం ఎన్ని విషయాల గురించి మాట్లాడుకున్నాం అని చెప్పాను? 20 విషయాల గురించి ఆలోచిద్దామని చెప్పాను. అందులో ఫస్ట్గా 3 చెప్పాను. ఏంటంటే కొన్ని శోధనలు ఏం చేస్తాయి? మనలో గొప్ప ధైర్యాన్ని, పట్టుదలను, అలాగే ఓర్పును పుట్టిస్తాయి. రెండవది ఏంటంటే కొన్ని శోధనలు మళ్ళీ ఏం చేస్తాయి? తెలియని వాణిని ఏం చేస్తాయి? తెలియజేయడానికి ఉపయోగిస్తాయి. అవునా? ఇంకొన్ని ఏం చేస్తాయి అంటే మూడవదిగా కొన్ని శోధనలు మనలో తప్పులను తెలియజేయడానికి, అలా ఇంకేం చేస్తాయి? దేవుని ఎప్పుడు కూడా పరీక్షించకుండా, అంటే దేవుడు ఇలా చేశాడు, అలా చేశాడు, దేవునిదే పూర్తి బాధ్యత, తప్పు అని చెప్పకుండా కూడా కొన్ని శోధనలు ఏం చేస్తాయి? మనకు పాఠం అనేది నేర్పిస్తుంటాయి. సరే, 4వది ఏంటంటే కొన్ని శోధనలు ఏం చేస్తాయి? మనకు ఎంతో దీనులుగా మారడానికి ఉపయోగపడుతుంటాయి. ఓకేనా? కొన్ని శోధనలు ఏం చేస్తాయంటే మనం ఎంతో దీనులుగా మార్చడానికి ఉపయోగపడతాయి. ఓకేనా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ చెప్తున్న పత్రికలో 12వ అధ్యాయం 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడింది. ఏంటంటే చెప్పండి, కొన్ని శోధనలు ఏం చేస్తాయంటే మనల్ని దీనులుగా మార్చడానికి ఉపయోగపడతాయి. ఓకేనా? దీనులుగా మార్చడానికి ఉపయోగపడతాయి. మీకు తెలుసో లేదో, చాలా సందర్భాలు ఏం చేస్తామంటే మనకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు, అంటే మనకంటే తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, నాకే అన్నీ తెలుసు, నాకే అన్నీ వచ్చు, నేనేం చెప్పిన అవతల వింటారు, లేకుంటే నేను ఏది చెప్తే అది చెయ్యాలి. కొన్ని సందర్భాల్లో మా బలం ఎక్కువ, మా బలగం ఎక్కువ. అవునా కదా? అనుకుంటారు లేదండి? మేము ఏం చేయాలన్నా చేయొచ్చు అనుకుంటారా లేదా? అనుకుంటాం లేదండి? నేను ఒక మాట చెప్తే చాలు, నా అన్నదమ్ములు ఏదైనా చేసేస్తారు. నేను ఒక మాట చెప్తే చాలు, నా కుటుంబంలో ఎవరైనా సరే ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. అవునా కదా? మనకు కొన్ని హోప్స్ అనేవి ఉంటాయి. అవునా కదా? అవతల వారి మీద కొన్ని హోప్స్, అంటే అత్యధికంగా హెచ్చిపోతాం. ఇంకా మన డబ్బును బట్టి, మన ధనాన్ని బట్టి, నా దగ్గర ఉన్నది డబ్బు ఎవరి దగ్గర కూడా లేదు, నేను ఏమనుకుంటే అది చిటికలో కూడా చేసేయచ్చు. అవునా కదా? చాలా సందర్భాలు మనం అనుకుంటాం. అవునా కదా? ఇలాంటి సందర్భాలన్నీ మనకు వస్తుంటాయి. కొద్దిగా డబ్బు పెరగడమా, లేకుంటే మనకున్న చుట్టాలు పెరగడమా, లేకుంటే మనకున్న పదవులు పెరగడమా, దీన్ని బట్టి ఏమవుతాం అంటే మనకి ఏమవుతుంది చెప్పండి? లోపల ఏమవుతుంది చెప్పండి? కొద్దిగా హెచ్చిపోతుంటామంట. అవునా కదా? హెచ్చించిపోతుంటాం, మనల్ని మనము హెచ్చించుకుంటాం. నాకంటే ఎవరు కూడా అధికం కాదు, నాకంటే వాళ్ళందరికీ తక్కువ తెలుసు, తక్కువ నాలెడ్జ్ ఉంది అనుకుంటామా లేదా? అంటే నాకే అన్నీ తెలుసు అని మనం ఏం చేస్తాం చెప్పండి? అధికంగా హెచ్చిపోతుంటాం. అట్లా హెచ్చిపోతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? అపోస్తలుడైన పౌలు గారు చెప్తే ఏంటంటే
నేను అత్యధికంగా హెచ్చించిపోకు నిమిత్తం ఏం చేస్తాడంటే నలగొట్టుడికి ఏం చేస్తాడంట, సాతాను దూతగా నన్ను ఉంచాడు. ఒక సాతాను దూతను నా మధ్యలో ఉంచాడు. ఏంటంటే అది ఎప్పుడు కూడా ఏం చేస్తుంది, నాకు కలిగిన ప్రత్యక్షతలు చాలా ఉన్నాయి, నాకు కలిగిన జ్ఞానం అనేది చాలా ఉంది, దాన్ని బట్టి నేను హెచ్చించిపోకుండా ఏం చేస్తాడంట దేవుడు, నలగొట్టడానికి ఏం చేస్తాడు చెప్పండి, ఏం చేస్తున్నంట పౌలు గారిని ఏం చేస్తున్నంట, ఆయన నలగొట్టడానికి సాతాను దూతను ఉంచాడంట. ప్రతి సందర్భంలో నేను ఈ సందర్భంలో హెచ్చిపోతాను, నేను హెచ్చింపబడతాననే ప్రతి సందర్భంలో కూడా ఏం చేస్తాడు చెప్పండి, దేవుడు ఏం చేస్తాడు, సాతాను మన మధ్యలో రేపుతుంటాడు. ఎందుకంటే నువ్వు నలగొట్టబడాలి, నువ్వు నలిచేయబడాలి. ఆ నలిచేయబడిన అనుభవంలోకి ఎప్పుడైతే వస్తావో ఆ నలిచేయబడిన అనుభవం ద్వారా ఏం చేస్తాడు దేవుడు, ఏం చేస్తాడు చెప్పండి, మనల్ని దీనులుగా మారుస్తుంటాడు. అనేక సందర్భాలు ఏం చేస్తామంటే చాలా ఇబ్బందులు, శోధనలు అనేది మనకు ఎదురవుతుంటాయి, అవునా కదా. అవి ఎందుకు ఎదురవుతాయంటే మనం హెచ్చిపోతాం, అవునా కదా. చాలా సందర్భాలు ఏంటంటే మనకు వచ్చిన కోపాన్ని బట్టి, మనకు వచ్చిన ఆవేశాన్ని బట్టి మనకు లోపల ఉండే హృదయం అనేది బయటకు వస్తుంటుంది, అవునా కదా. బయట వాళ్ళతో మాట్లాడడం పక్కన పెట్టేసేయండి, కానీ ఏం చేస్తాడంటే మన లోపల ఒకడు మాట్లాడుతుంది, అవునా కదా. వానికంటే నేనేం తక్కువ, ఏ విషయాలు తక్కువ, నేను ఏదైనా చేయగలను, అవునా కదా. నేను అనుకుంటే ఏదైనా చేయగలను అనుకుంటా, అవునా కదా. లోపల నుంచి ఆ హృదయం అనేది వస్తుంటుంది. అలా వచ్చినప్పుడు ఏం చేస్తుంటే దేవుడు ఇంకేం చేస్తాడు చెప్పండి, ఏం చేస్తాడు, శోధనను మరింత పెంచుతున్నాడు, అవునా కదా. ఎవరైతే మన మీద చెలరేగుతున్నారో వాళ్ళు ఏం చేస్తాడు చెప్పండి, వదిలే అన్నాడు దేవుడు. ఏం చేస్తాడు చెప్పండి, ఏం చేస్తాడు, మరింతగా రెచ్చిపోనిస్తాడు, అవునా కదా. మన మీదకి మరింతగా చెలరేగనిస్తాడు. ఒక వ్యక్తి ఎప్పుడైతే మన మీదకి మరింతగా చెలరేగి మనం రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి చెప్పండి, ఏం అర్థం చేసుకోవాలి మనం, ఎక్కడో మనకు హెచ్చింపు అనేది వస్తుంది, అవునా కదా. ఎక్కడో కొద్దిగా చిన్న హెచ్చింపు అనేది నాలో ప్రారంభం అవుతుంది. నన్ను నేను గొప్ప చేసుకుంటున్నాను, నన్ను నేను గొప్పగా అనుకుంటున్నాను, అవతల వారి కంటే నేను ఉన్న స్థానం అని నేను గొప్పగా ఊహించుకుంటున్నాను. అలా గొప్పగా ఊహించుకున్న దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, మనల్ని ఏం చేస్తాడు, కంపల్సరిగా నలగొడతాడు. అలా ఎందుకు నలగొడతాడంటే మనల్ని దీనులుగా కావాలి. ఒకవేళ అలా నలగొట్టలేడు అనుకో మనం ఏం చేస్తాం చెప్పండి, ఏం చేస్తాం, మనం హెచ్చిపోతుంటాం, హెచ్చించుకుంటుంటాం చాలా విషయాలు. నేను గొప్ప, నాకంటే ఎవరు గొప్పవాళ్ళు లేరని ఏం చేస్తాం చెప్పండి, చాలా సందర్భం హెచ్చిపోతుంటాం. అలా హెచ్చిపోకుండా ఉండాలంటే ఏం చేస్తాడు దేవుడు, మనల్ని ఏడ్చే సందర్భంలోనికి, నలగొట్టే సందర్భంలోనికి తీసుకెళ్ళిపోతుంటాడు. అలాంటప్పుడు మరి ఏం చేయాలి, మరి అవతల మనల్ని అంటే అవతల మనం రెచ్చగొడుతున్నప్పుడు, అవతల మనల్ని చాలా బాగా ఇబ్బంది పెడుతున్నప్పుడు ఏం చేయాలి చెప్పండి, మరి ఏం చేయాలండి, మనం చేయాల్సింది ఏంటి చెప్పండి. అవతల మనల్ని చాలా ఇబ్బంది పెడతారు, చాలా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారు, చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు. అప్పుడు ఏం చేయాలి చెప్పండి, మరి ఏం చేయాలి, అవతల వారి మీద కక్ష కానీ ఇంకే విధమైన క్రోధం కానీ ద్వేషం కానీ ఎప్పుడు కూడా పెంచుకోవడానికి ప్రయత్నం చేయదు. ఎందుకంటే అది ఎప్పుడైతే నువ్వు పెంచుకుంటావు ఏం చేస్తాడు చెప్పండి, దేవుడు ఏం చేస్తాడు, శోధనని ఇంకా అధికం చేస్తాడు, ఓకేనా. ఒక్కరికి వ్యతిరేకంగా ఉంటే ఏమవుతుందంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, ఇద్దరు రేపుతాడు. ఒకవేళ ఇంకా నువ్వు అధికంగా హెచ్చిపోవడానికి ప్రయత్నం చేస్తున్నావు అనుకో, ఇద్దరిని కాస్త నలుగురిని చేస్తాడు, ఓకేనా. మనం ఎప్పుడైతే దానిలో గర్వాన్ని ప్రదర్శించడానికి లేకుంటే నాకు హెచ్చింపును ప్రదర్శించడానికి ఎప్పుడైతే ప్రయత్నిస్తామో దేవుడు నీలో కోరుకుంటుందంటే దీనత్వం కోరుకుంటున్నాడు. నువ్వు దీనునిగా మారిపోవాలి, దేవునికి సరెండర్ అయిపోవాలి. దాన్ని నీలో కోరుకుంటున్నప్పుడు నువ్వు ఎప్పుడైతే దాన్ని పక్క పెట్టేసి నువ్వు హెచ్చించడానికి ప్రయత్నం చేస్తుంటావో అప్పుడు ఏం చేస్తాడు దేవుడు, దాన్ని నిన్ను తొలగించడానికి ప్రయత్నం ఏం చేస్తాడు చెప్పండి, శోధనను మరింత అధికం చేస్తుంటాడు, ఓకేనా. ఎప్పుడైతే మీరు దీనులుగా మారకుండా ఇంకా హెచ్చిపోతుంటారో మీకు శోధన అనేది ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుంది, అధికంగా అవుతుంది, ఓకేనా. ఎప్పుడైతే దాన్ని మనం దృష్టిలో ఉంచుకొని తగ్గిపోతూ ఉంటాం ఏమవుతుంది చెప్పండి, దానికి అలవాటు అయిపోతుంటాం. ఎప్పుడైతే దానికి వ్యతిరేకత మనం చూపిస్తుంటాం ఏమవుతుంది చెప్పండి, ఇంకా ఎక్కువైపోతుంది. సామెతల గ్రంథము 18:12 ఒకసారి చూడండి. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 12వ వచనం. సామెతలు 18:12. ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడి ఏంటంటే చెప్పండి, ఏమవుతుంది చెప్పండి, ఆపద రాకముందు ఏమనుకుంటున్నా, నరుని హృదయం ఎట్లుంటుందంటే చెప్పండి,
ఎట్లుంటుందండి? అచ్చం ఉంటుంది. అవునా కదా? నాకేంటి కొదవ, నాకేంటి తక్కువ, అవునా కదా? అట్లనే ఉంటుందా ఉండదండి? మనకు ఎలాంటి ఆపద, ఎలాంటి రిస్క్ అనేది లేనప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? మన హృదయం అని ఎలా ఉంటుంది చెప్పండి? ఎట్లుంటుంది? అచ్చంగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది. నాకేంటి అసలు తక్కువ, నాకేంటి అసలు కొదువ, అవునా కదా? అట్లుంటుంది. ఒకసారి అట్లా ఏమవుతుంది చెప్పండి? ఆపత్తు రాక నువ్వు నరుని హృదయం ఎలా ఉంటుందంట? అచ్చంగా ఉంటుంది, గొప్పగా, డంబంగా, గర్వంగా ప్రవర్తించడానికి ఏం చేస్తుంది చెప్పండి? ఆ హృదయం అనేది త్వరపడుతూ ఉంటుంది, అవునా కదా? త్వరపడుతుంటుందా లేదా? మనం ఎప్పుడైతే ఎలాంటి ఆపద, ఎలాంటి కష్టాలు మనకు రాలేవనికి ఎలా ఉంటుంది చెప్పండి? మన హృదయం అనేది ఎట్లుంటుంది చెప్పండి? అచ్చపడుతుంది. అసలు నాకేంటి తక్కువ, నాకు ఇంతవరకు ఒక ఆపద కూడా రాలేదు, అవునా కదా? ఇంతవరకు ఒక శ్రమ కూడా రాలేదు. ఎలాంటి శ్రమలు వచ్చినా కానీ ఏమైపోయాయి చెప్పండి? నా నుండి తొలగి వెళ్ళిపోయాయి. అంటే ఆపద రాకుండా ఏం చేస్తారు చెప్పండి? నరుని హృదయం అంటే ఎలా ఉంటుందంట? ఎట్లుంటుంది చెప్పండి? అచ్చపడుతూ ఉంటుంది. కానీ ఏంటంట? ఘనతకు ముందు ఏముంటుందంట? వినయం ఉంటుంది. ఎంత వచ్చినా కానీ ఏం చేస్తారంట? ఒకవేళ దేవుడు దీనులుగా మనల్ని చూడాలనుకుంటాం, మనకి ఎంతున్నా సరే మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? దీనులు కావడానికి ఇష్టపడతాం. కానీ మనకున్న వెనకొచ్చే దాన్ని బట్టి ఆపదిగా రాదుగా అనుకునేవాడు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? అతిశయపడతాడు. తనకు ఉన్న దాన్ని బట్టి అతిశయపడతాడు. దాన్ని తెచ్చుకుంటున్న దాన్ని బట్టి ఏం చేస్తాడు చెప్పండి? అతిశయపడుతుంటాడు. అట్లా ఎప్పుడు కూడా ఉండొద్దు. ఇంకేంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 5:6 చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీనులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఏంటంట? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుతూ చిరుగుచున్నాడు. ఏం చేస్తున్నాడంట దుష్టుడు? ఏం చేస్తున్నాడండి? ఎవరు దొరుకుతారు? ఎలా దొరుకుతారు? అందరు కూడా ఎలా దొరుకుతారు చెప్పండి? ఏదో ఒక శోధన దారి ఏం చేస్తారు చెప్పండి? ఎప్పుడైతే ఒక శోధనలోనికి మనం పడిపోతాం ఏం చేస్తుంది చెప్పండి? శోధన అనేది ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. కానీ ఏమవుతుంది చెప్పండి? శోధనలోనికి వెళ్ళాలా వద్దనేది అది మన నిర్ణయం, అవునా కదా? శోధన అనేది ప్రతి వ్యక్తికి వస్తుంది. కానీ ఆ శోధనలోనికి మనం వెళ్ళాలా వద్ద? అవతల వ్యక్తి మనకు అసహ్యంగా కనబడుతున్నాడు అనుకోండి, వాళ్ళు చేసే క్రియలు కానీ వాళ్ళు చేసే పనులు కానీ మనకు అసహ్యం కనబడుతుంది అనుకోండి, ఆ అసహ్యం అనేది మనం పెంచుకోవాలా వద్దనేది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది? మీకు పోయిన వారం చెప్పాను ఏంటంటే దేవుడు ఇద్దరిని కూడా పరీక్షిస్తాడు, అవునా కదా? ఒక వ్యక్తిని పరీక్షించాడు. అవతల తప్పు చేసే వ్యక్తిని పరీక్షిస్తాడు, అలాగే యువతలు ఉన్న వ్యక్తిని కూడా పరీక్షిస్తుంటాడు, ఓకేనా? తప్పు చేసే వ్యక్తి ఏ విధంగా తప్పు చేస్తున్నాడో ఆ వ్యక్తిని నీకు చూపిస్తాడు, ఓకేనా? తప్పు చేసిన వ్యక్తిని బట్టి నువ్వెలా ఉంటున్నావు, అతని మీద అసూయ, ద్వేషము, లేకుంటే ఏదైనా అసూయ భావం అనేది ఉందా, లేకుంటే అతని తప్పును బట్టి ఇంకేమన్నా నీ లోపల అసూయతను నింపుకుంటున్నావా, అతను చేసే తప్పుడు క్రియలను బట్టి నీలో అసహ్యత ఏమైనా పెరుగుతుందా అనేది దేవుడు పరీక్షిస్తాడు. ఇంకేం చేస్తాడు? ఆ తప్పు చేసే వ్యక్తిని కూడా పరీక్షిస్తుంటాడు. ఆ శోధన నీ ముందుకు వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? పడిపోతావా లేకుంటే నిలబడతావా అని ఒక వ్యక్తిని పెడతాడు. అలాగే ఇంకో వ్యక్తికి ఏం చేస్తాడు? దాన్ని ఏం చేస్తాడు చెప్పండి? చూపిస్తాడు, అవునా కదా? ఈ ఇద్దరు వ్యక్తులను ఏం చేస్తాడు? దేవుడు పరీక్షిస్తుంటాడు. ఫస్ట్ వ్యక్తి ఏమో శోధనకు పడిపోతలేదని పరీక్షిస్తాడు దేవుడు. చూసే వ్యక్తిని ఏం చేస్తాడు? నువ్వు చూసావు కదా, చూస్తే నీ పరిస్థితి ఏంటి, ఆ వ్యక్తి పట్ల నీ భావన అనేది ఎలా ఉంటుంది, ఓకేనా? తప్పు చేస్తున్న వ్యక్తి పట్ల నీ భావన అనేది ఎలా ఉంది? మంచిగానే ఉందా, లేకుంటే అసహ్యత ఏమైనా పెరుగుతుందా? ఆ అసహ్యత స్థాయి అనేది పెరుగుతూ ఉంటుందా? ఏం చేస్తారు చెప్పండి? ఆ శోధనలోనికి వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? దేవుని వైపు కావాలి, అలాగే దుష్టుని కూడా ఏం కావాలి? దుష్టునికి కూడా కావాలి. రెండు వైపులు వచ్చినప్పుడు నువ్వు ఎటువైపుకి వెళ్తావు? దుష్టుడు ఏం చేస్తాడు చెప్పండి? ఇంత శోధిస్తున్నావు అని ఏం చేయాలి చెప్పండి? కంపల్సరీగా మనం అంత ఇబ్బంది పెడుతున్నావు, అంత ఇబ్బందికి మనల్ని గురి చేస్తున్నావాన్ని దుష్టుడు ఏం చెప్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? వాడిని కోపగించుకోవాలి, వాని మీద అసహ్యం కలిగించాలి, వాని దగ్గరికి ఎప్పుడు వెళ్ళొద్దని దుష్టుడు చెప్తాడు. కానీ దేవుడు ఏం చెప్తాడు? ఏం చెప్తాడు చెప్పండి? ఆయన తలంపులు మన తలంపులు లాంటివి కావు, అవునా కదా? ఎప్పుడు కూడా ఏం చేయాలి? అవతల వ్యక్తిని ప్రేమించాలి, క్షమించాలి, ఓకేనా?
అట్లా దేవుడు చెప్తాడు. కానీ దుష్టుడు ఏం చేస్తాడు? నువ్వు అతన్ని అసహించు, అతని దగ్గరికి వెళ్ళక, అతని దూరంగా ఉండు. అవునా కదా? అయితే ఇక్కడ చెప్తూ పేతురు గారు ఏమంటాడు, నిబ్బరమైన బుద్ధి గల వారు ఏం చేయాలంట? మెలకువగా ఉండు. ఎట్లా మెలకు ఉండాలి? అట్లాంటి శోధనలోనికి మనం వెళ్ళేటప్పుడు ఏం చేస్తాలో బుద్ధి అనేది కలిగి ఉండాలంట. అసలు దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, పరీక్షించినప్పుడు నేను ఎటువైపుకి వెళ్తున్నాను? అసలు దేవుని వైపుకి వెళ్తానా, లేకపోతే దుష్టునికి ఎక్కువ సమయాన్ని ఇస్తాను, నేను దుష్టునికి అవకాశాన్ని ఇస్తాను అనేది ఏం చేసుకోవాలి? మనము పరీక్షించుకుంటాం. ఆ పరీక్షలోనికి మనం ఎప్పుడైతే వెళ్తామో ఏం చేయాలి? మరి దేవుని దగ్గరికి వెళ్తామా లేకుంటే దుష్టుని దగ్గరికి వెళ్తామా అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం చేస్తాడు? కొన్ని శోధనలు ఏం చేస్తాయి? మనల్ని దీనులుగా మార్చడానికి ఉపయోగపడతాయి. దేవుడు అంత శోధిస్తున్నట్టు ఎందుకు చెప్పండి? అంత ప్రెజర్ అనేది మనం మీదికి తీసుకొస్తున్నట్టు ఎందుకు? దానికి గల కారణం ఏంటి? మనం దీనులుగా మారాలి. ఓకేనా? అవతలి వ్యక్తి పట్ల మనము దీనంగా ఉండాలి. ఆ పరిస్థితి మనం ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? అవతలి వ్యక్తి మనల్ని ఏం చేస్తుంటాడు చెప్పండి? ప్రతి క్షణం కూడా మనల్ని ఏం చేస్తుంటాడు? రేపుతూనే ఉంటాడు. అవతలి వ్యక్తి మనల్ని ఇబ్బంది పరుస్తూనే ఉంటాడు. మనకు కోపం వచ్చే విధంగా, మనల్ని క్రోధాన్ని కలిగించే విధంగా, మనకు ఆవేశం వచ్చే విధంగా ఏం చేస్తారు? అవతలి వ్యక్తి ప్రవర్తన అనేది ఉంటూనే ఉంటుంది. కానీ ఏం చేయాలి? ఆ ఉంటుందంటే నీలేదో ప్రారంభమైంది హెచ్చింపు. అందుకే దేవుడు ఆ ముళ్ళుని తీసుకొచ్చి నీ దగ్గర పెట్టాడు. అవునా కదా? కాబట్టి ఆ విషయాలు మనం జాగ్రత్తగా ఉండాలి. ఐదవది ఏంటంటే, కొన్ని శోధనలు ఏం చేస్తాయి అంటే మనకి ఏం చేస్తాయి? మనల్ని క్రమశిక్షణ పరచడానికి కూడా ఏం చేస్తాయి? కొన్ని ఉపయోగపడతాయి. కొన్ని శోధనలు ఏం చేస్తాయి అంటే మనల్ని క్రమశిక్షణ పరచడానికి, అంటే క్రమంగా నడిపించిన క్రమశిక్షణలోనికి వెళ్ళడానికి కూడా ఏం చేస్తాయి? కొన్ని శోధనలు ఏం చేస్తాయి? ఉపయోగపడతాయి. మనం ఎన్ని చెప్పినా కానీ ఏం చేయాలని చెప్పండి? కొన్ని సందర్భాల్లో మనము ఎన్ని చెప్పినా కానీ వినం. అవునా కదా? చాలా సందర్భాలు ఏంటంటే మన మీదికి వచ్చేదాకా కూడా ఏం చేస్తుంది చెప్పండి? మనం వినము. అవునా? ఎన్ని మంచి మాటలు చెప్పినా, ఎంత బుద్ధి మాటలు చెప్పినా కానీ అవి చెవికి ఏం చెప్పవు చెప్పండి? ఎక్కువ వినిపించు. అవునా కదా? ఆ వినిపించినప్పుడు అట్లాంటి సందర్భాలు ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు ఏం చేస్తాడు? ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం చూడండి. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ఏంటంటే చెప్పండి? ఏమని చెప్తున్నాడు? నా కుమారుడు ఏంటంట? ప్రభువు చేయి శిక్షను ఏం చేద్దంట? తృణీకరించొద్దు. ఆయన నువ్వు గద్దించినప్పుడు ఏం చేద్దంట? విసుకొద్దు. ఓకేనా? ఎప్పుడైతే వాక్యం అనేది మనకు వినబడుతుంది ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలంట? ప్రభువు శిక్షను ఏం చేయాలంట? మనం ఏం చేయొద్దు? తృణీకరించొద్దు. మీకు తెలుసలేదు, చాలా సందర్భాల్లో వాక్యం చెప్పేటప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది చెప్పండి? కొన్ని సందర్భాలు మన ఇంట్లో జరిగిన పరిస్థితుల్లో వస్తుంటాయి. అవునా కదా? వస్తాయా రావండి? మన ఇంట్లో జరిగిన పరిస్థితుల్లో వస్తుంటాయి. అంటే చూసి చెప్పినట్టుగానే ఉంటుంది. అవునా కదా? నిజంగా మీ ఇంటికి మేము వస్తాం మరి? అవునా కదా? వారంలో కలుసుకునేది ఎప్పుడు చెప్పండి? మిమ్మల్ని ఎప్పుడు కలుసుకుంటాం? ఆదివారం తప్ప మిగిలిన వారాల్లో మీతో మాట్లాడడం కానీ పరిచయం ఉంటుందా? ఒకవేళ గృహకూడికలు ఉన్నాయి అనుకుంటే ఆ టైంలో అవుతుంది. అవునా కదా? ఒకవేళ మీ పర్సనల్ విషయాలు ఏమైనా మాకు షేర్ చేస్తారా? అడుగుతాం. పోనీ మీకేమన్నా అడుగుతారా చెప్పండి? ఏ పరిస్థితి, మీ ఇంట్లో ఏమవుతుంది, ఏం కథ, అవన్నీ ఏమైనా అడుగుతామని చెప్పండి? పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా అడుగుతామా? అడగం. కానీ ఏమవుతుందంటే ప్రభువు శిక్ష అనేది ఎప్పుడైతే ప్రభువు మాట్లాడి నీ దగ్గరకు వచ్చి ఎప్పుడైతే గద్దిస్తున్నా ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తారు అంటే ఎవరైతే ఇంట్లో ఉన్న వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి మీద నిందేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అవునా కదా? అంటే ఇంట్లో జరిగిన సందర్భం మన ఇద్దరికే తెలుసా? అవునా? చెప్తే నువ్వని చెప్పాలి, లేకుంటే నేననే చెప్పాలి అవతల వ్యక్తికి. అవునా కదా? ఏం చేస్తారు ఇప్పుడు? ఆ విధంగా ఏం చేస్తారు? ద్వేషాలు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇంట్లో ఒకరికొకరికి పడకుండడానికి గల కారణం ఏంటంటే ప్రభువు చేయి శిక్షను ఏం చేస్తారు చెప్పండి? తృణీకరించరు. అవునా కదా? ప్రభు ఏదైతే చెప్తున్నాడో ఆ శిక్షను తృణీకరించి ఏం చేస్తారు చెప్పండి? ఈ వ్యక్తికి ఎవరో చెప్పారు నా గురించి. అవునా కదా? ఈ వ్యక్తికి నా గురించి ఎవరో చెప్పారు కాబట్టే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? పర్టికులర్గా నన్ను సండే వాక్యంలోది చెప్తున్నాడు. నీ గురించి చెప్తాము. మాకు ఏం అవసరం చెప్పండి? పని కట్టుకొని ఒకరి గురించి చెప్పడం. అవునా కదా? పని కట్టుకొని ఒకరి మీద వాక్యం చెప్పడానికి ఏమవసరం చెప్పండి? ప్రభు ఏదైతే చెప్తాడో దానికి ప్రిపేర్ అయ్యి దానికే సిద్ధపడి దాన్నే చెప్తాం. ఒక ఇంట్లో ఉన్న సమస్యల గురించి ఏమవసరం చెప్పండి? మీ ఇంట్లో ఒక్కరిలోనే అలాంటి సమస్య అవుతుందా? బయట వాళ్ళు కూడా అవుతుందా? అవునా కదా? అనేక కుటుంబాల్లో అవుతుంది. అవునా? అయ్యేటప్పుడు ఏంటంటే అది మ్యాక్సిమం జరిగే పరిస్థితులకి ఏమవుతుంది? అది అర్థమవుతుంది. దాన్ని బట్టి ఇంట్లో ఏమవుతుంది చెప్పండి? కొన్ని కలహాలు అనేది ఏర్పడుతుంది. అవునా కదా?
నువ్వు చెప్పబట్టే వాళ్ళకి ఏమైంది విషయాలు అనేది తెలిసాయి, అవునా కదా? కాబట్టి నువ్వు తెలియజేసావు వాళ్ళకి, ఇంట్లో ఉన్న గుట్టును అనేది బయట పెట్టావు. ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు అరుచుకోవడం, కలహపడడం, అవునా? ఇంట్లో ఇబ్బందులు అనేవి తలెత్తడం. అంటే ఎప్పుడైతే మనము ప్రభువు నన్ను శిక్షిస్తున్నాడు, ప్రభువు నా దగ్గరికి వాక్యాన్ని తెస్తున్నాడు అని ఎప్పుడైతే మనము గ్రహించము, ఏం చేస్తాం చెప్పండి? అవతల వాళ్ళు చెప్పే వాక్యం అంత ఎలా అనిపిస్తుంది చెప్పండి మీకు? ఎట్లా అనిపిస్తుంది? పర్సనల్గా వ్యక్తి నా వెనుక తిరుగుతున్నట్టు, అవునా కదా? నేను చేసే ప్రతి అడిగితడు కనుక్కుంటున్నట్టు, నేను చేసే ప్రతి అతనికి ఎవరో వెళ్ళి చెప్తున్నట్టు అనిపిస్తుంది, అవునా కదా? ఎట్లా అనిపిస్తుంది? ఎందుకు అలా అనిపిస్తుంది అంటే ప్రభువు చేసే శిక్షను మనం ఏం చేస్తాం చెప్పండి? తృణీకరిస్తాం, అవునా కదా? ప్రభువు చెప్పే మాటలు ఎప్పుడైతే మనం తృణీకరిస్తామో, ఈ ప్రభువు నాకు చెప్తున్నాడు, ప్రభువు కళ్ళకు మరుగైంది ఏంటి చెప్పండి? దేవుని కళ్ళకు మరుగైంది ఏమైనా ఉంటుందా? అవునా? అన్నీ కూడా దేవునికి తెలుస్తాయి. మరి దేవునికి తెలిసినప్పుడు దేవుని మాట అనేది నా దగ్గరకు వస్తుంది, దేవుడు నన్ను సరి చేయాలనుకుంటున్నాడు అనే పద్ధతిని పక్కకు పెట్టేసి ఏం చేస్తుంది చెప్పండి? మనం ఏం చేస్తారు? అవతల వ్యక్తులే నా గురించి చెప్పాడు, అవతల వ్యక్తులే నా మీద కొండాలు చెప్పాడు, సాడీలు చెప్పాడు, అవునా కదా? దీన్ని బట్టి ఏం చేస్తారు చెప్పండి? అవతల వ్యక్తుల మీద పగ, కలహము, వాళ్ళతో గొడవలు పడ్డం, అవునా కదా? ఇవన్నీ కూడా ఏం చేస్తుంటారు కుటుంబాల్లో, అవునా కదా? ఇంకేంటంటే ఆయన నిన్ను గద్దించినప్పుడు ఏం చేద్దని చెప్తున్నాడండి? విసుకొద్దు, అవునా కదా? ఎప్పుడైతే దేవుడు మనల్ని గద్దిస్తుంటాడో దాన్ని బట్టి ఏం చేయాలి చెప్పండి? నాలో ఉన్న లోపాలు నాకు దేవుడు తెలియజేస్తున్నాడు, దీన్ని బట్టి నేను ఏం చేసుకోవాలి చెప్పండి? ఏం చేసుకోవాలి? నేను సరి చేసుకోవాలి, అవునా కదా? దేవుని సన్నిధిలో నేను ఇన్ని సంవత్సరాలు వచ్చినా కానీ నా బ్రతకనేది ఇంకా మారట్లేదు. వినబడ్డ మాట మరల వినబడుతుంది, నాకు చెప్పిన మాట మరలా దేవుడు నా దగ్గరకు తెస్తున్నాడు అంటే ఏం చేయాలి చెప్పండి? ఒకసారి విన్న మాట నీకు పదే వినబడుతుందంటే ఏం చేయాలి చెప్పండి? బైబిల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎవరికి ఏ విషయాలు వినబడాలో ఆ విషయాలు వినబడతాయి. నేను చెప్పేది ఒకే మాట అయినా ఎవరెవరికి ఏం అర్థం కావాలో అదే అర్థమవుతుంది. అందరికి ఒక విధంగా అర్థం కాదు. ఎవరి పరిస్థితిని బట్టి, ఎవరి శోధనని బట్టి వాళ్ళకి ఏమవుతుంది? ఓహో, దీంట్లో నేను ఉన్నాను, దీన్ని సరి చేసుకోవాలి, అవునా కదా? అందరికి ఒక విధంగా శోధనలు ఉంటాయా? అందరికి ఒక విధంగా పరిస్థితులు ఉంటాయా? మాట్లాడే మాట అనేది, దేవుని నుంచి వచ్చే మాట అనేది వాళ్ళ పరిస్థితికి తగ్గట్టుగా ఏం చేస్తుంది చెప్పండి? వాళ్ళ బ్రతుకును మార్చడానికి, వాళ్ళ బ్రతుకును సరి చేయడానికి అది ముందుకు తీసుకొని వెళ్తుంది. అలాంటి దానిలో మనం విసికామనుకో, ఎప్పుడు చెప్పినా నా గురించే వాక్యం చెప్తారు, ఎప్పుడు చూసినా గురించి నా గురించే మాట్లాడతారు, ఎప్పుడు చెప్పినా ఈ వాక్యాలే చెప్తారు అని ఎప్పుడైతే మనం విసుకుతూ ఉంటాం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? వాక్యాన్ని మనం స్వీకరించలేం. వాక్యం మన లోపలికి అనేది వెళ్ళదు, ఓకేనా? ఇది నాకే చెప్తున్నాడు, నా గురించి చెప్తున్నాడు, కావాలని చెప్తున్నాడు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో వాక్యం ఏం చేయాలి చెప్పండి? మనలోకి వెళ్ళి ఫలించదు. ఎప్పుడైతే దేవుడు నన్ను గద్దిస్తున్నాడు, నన్ను శిక్షిస్తున్నాడు, ఆయన శిక్షను బట్టి నేను సరిచేయబడాలి, నేను గద్దించబడాలని ఎప్పుడైతే మనం అనుకుంటాం ఏం చేస్తాం చెప్పండి? జాగ్రత్తగా మనల్ని మనం సరి చేసుకుంటాం. అది కాదని మనం ముందుకెళ్ళా మనకి ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? ఆ దేవునిలోని తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. యవనస్తులకైతే ఎలా ఉంటుంది చెప్పండి? వాళ్ళని శిక్షించేది ఎవరు? మరి ఎవరు శిక్షిస్తారండి? తల్లిదండ్రులు శిక్షిస్తారు, అవునా కదా? అవునా కదా? తల్లిదండ్రులు చెప్పే మాట వినాలి, అవునా కదా? మరి వాళ్ళు చెప్పే మాట వింటారు చెప్పండి? తండ్రి చేసే శిక్షను, తల్లి చేసే శిక్షను ఏం చేయదు చెప్పండి? తృణీకరించదు ఎప్పుడు కూడా, అవునా కదా? అలాంటప్పుడు మరి ఏం చేస్తాం చెప్పండి? నిజంగా తృణీకరిస్తామా లేకపోతే వాళ్ళ మాటను అనుసరించి వెళ్తామా? తల్లిదండ్రులు చెప్పే మాట వింటామా లేకుంటే వాళ్ళని పక్కకు పెట్టి మీ ఫ్రెండ్ ఎవరు అని చెప్పారనికి ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారండి? మీ ఫ్రెండ్స్ ఎవరు అని చెప్పారనుకోండి మాట ఏం చేస్తారు చెప్పండి? దాన్ని ఏం చేస్తారు? పాటిస్తారా, పాటించరా? అవునా? తల్లిదండ్రులు చెప్పిన మాట ఏం చేస్తారు? పాటిస్తారా, పాటించరా? ఫ్రెండ్ చెప్పిన మాట ఏం చేస్తాం చెప్పండి? తూచా తప్పకుండా పాటిస్తారు. అదే తల్లిదండ్రులు చెప్తే, అవునా కదా? అవి ఎలా ఉంటాయి చెప్పండి? మనకు అసహ్యంగా అనిపిస్తాయి, అవునా కదా? నచ్చవు, అవునా కదా? తల్లిదండ్రులు చెప్పే మాటలు నచ్చవు, కానీ ఫ్రెండ్స్ చెప్పే మాటలు ఏం చేస్తాయి చెప్పండి? బాగా అనిపిస్తాయి, తేనె కంటే తీయగా అనిపిస్తాయి, అవునా కదా? కానీ తల్లిదండ్రులు చెప్పేవి ఇప్పుడు యాపాకు పసరు ఎలా ఉంటుందో దానికంటే చేదనిపిస్తాయి. ముఖం మీద విసుకోవడం, చీదరించడం అది చేస్తుంటారు. ఎందుకు చెప్పండి? అవి మంచి మాటలు. శిక్షణ ఏం చేయొద్దంట, ఎప్పుడు కూడా తృణీకరించొద్దు. ఎప్పుడైతే మనము తృణీకరిస్తాం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? దానికి తగిన శిక్ష అనేది దేవుడు కంపల్సరిగా వేస్తాడు. ఎప్పుడైతే మనము దేవుని క్రమశిక్షణను, దేవుడు చెప్పిన నియమాలను ఎప్పుడైతే మనం పాటించమో ఏం చేస్తాం చెప్పండి? దేవుడు ఏం చేస్తాడు చెప్పండి?
ఏం చేస్తాడు? నిన్ను క్రమపరిచి శిక్షిస్తాడు. కంపల్సరీగా నిన్ను క్రమపరిచి శిక్షిస్తాడు అనే ఒక సందర్భాన్ని మాట్లాడుతూ చెప్పాడు. ఏంటంటే ఒక పేషెంట్ నిమిత్తం హాస్పిటల్కి వెళ్ళాడంట. ఆలివాన పేషెంట్ నిమిత్తము వెళ్ళినప్పుడు ఏమైందంటే ఇంకో పేషెంట్ ఉన్నాడంట. ఆ పేషెంట్ వాళ్ళ పాస్టర్ గారు ఫోన్లో నుంచే ప్రేయర్ చేసి, సరే మీరు ఆపరేషన్ ఉందంట, ఆ పేషెంట్కి ఆపరేషన్ ఉంటే ఫోన్లో నుంచే ప్రేయర్ చేసి, సరే మీరు వెళ్ళండి ఆపరేషన్కి అంతా మంచిగా జరుగుతుందని చెప్పారంట. ఇది అన్నం చూడగానే మీరు కూడా పాస్టర్ కదా, ప్రార్థన చేయండి, ఇలా ఆపరేషన్కి వెళ్తున్నాం అని చెప్పారంట పేషెంట్ వాళ్ళు. చెప్పగానే అన్న సరే అతని పిల్లల్ని సంతానం చూసి ప్రార్థించి, సరే అమ్మ ఆపరేషన్ అనేది చక్కగా జరుగుతుందని చెప్పి ప్రార్థించి పంపించారంట. తర్వాత 2 వారాల తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళారంట. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి కనబడి మళ్ళీ అన్నం చూసి గుర్తుపట్టి పిలిచాడంట. పిలిచేస్తే ఏమైందంటే అక్కడికి వెళ్ళేసరికి ఆయన కాలు అనేది తొడ భాగం వరకు కట్ చేస్తుందంట. ఓకేనా? కట్ చేస్తుంటే ఆ కూర్చున్న వ్యక్తి చెప్తున్నాడంట, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేశారు, అసలు నాకు ఎడమకాలు అనేది ప్రాబ్లం ఉందండి, చిన్న ఇన్ఫెక్షన్ అయింది. ఎడమకాలు ఇన్ఫెక్షన్ అయితే డాక్టర్ గారికి మేము ఆల్రెడీ రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేసాం, ఇలా ప్రాబ్లం ఉందని చెప్పాము. కానీ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళేసరికి ఏమైందో ఏమో అని తెలియదు, వాళ్ళ కుడికాలు తొడ వరకు కట్ చేశారు. ప్రాబ్లం ఉంది ఎక్కడ చెప్పండి? ఎడమకాలకు చిన్న ఇన్ఫెక్షన్ ఏదో అయింది, కానీ డాక్టర్లు ఏం చేశారంటే కుడికాలు చేశారు. అనగానే అన్న కొద్దిగా ఇబ్బంది అనిపిస్తున్నాడు. అసలు ఏంటి నేను ఏం చేశాను? దేవునికి ప్రార్థన చేసి పంపించాను కదా, అవునా కదా, ప్రార్థన చేసి పంపిస్తే అసలు ఇలా జరిగిందని కొద్దిగా వేదన పడుతున్నాడు అన్న. అయితే దీనివల్ల మేలే జరిగింది పాస్టర్ గారు, నాకు దీనివల్ల ఇబ్బంది. నువ్వు బాగానే చెప్తున్నారు బాబు, నా పరిస్థితి ఏంటి చెప్పండి? నేను ప్రార్థన చేస్తాను, అన్ని చేస్తాను, నేను లోపల పంపించాను, కానీ ఏమేం చెప్పండి? అసలు ఇలా జరిగింది, ఇలా జరగడానికి గల కారణం ఏంటి అంటుంటే, మీకు ఒకటి తెలియదు పాస్టర్ గారు, ఏంటంటే పెద్ద దొంగను నేను. ఓకేనా? పెద్ద దొంగను మెడలో ఎవరైనా చైన్ వేసుకొని వెళ్తారు కదా, ఏం చేస్తాను చెప్పండి? నేను వాళ్ళ మెడలో ఉన్న చైన్లన్నీ కూడా ఏం చేస్తాను, నేను లాగేసుకొని గుంజేసుకుని ఎక్కడొక్కడ మార్కెట్లో ఏం చేస్తాను, నేను దాన్ని అమ్మేసుకొని ఆ సొమ్మును తెచ్చుకొని నేను ఆనందిస్తూ ఉంటాను. ఓకేనా? అలా అనగానే అన్న కొద్ది ఊరట అయిందంట. ఓహో, ఇది కూడా మంచిదేలే. ఒకప్పుడు ఏం చేస్తానంటే దేవుడు కొద్దిగా నేను ఇలా చేస్తున్నప్పుడు ఏం చేస్తానంటే దేవుడు కొద్దిగా శిక్షించాడు పాస్టర్, కాలు కొద్దిగా నొప్పి అనేది ఇచ్చాడు, దాంతో నేను సెట్ కాలే. ఏం చేస్తానంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? శాశ్వతంగా శిక్షణ అనేది ఇచ్చాడు. ఏంటి చెప్పండి? కాలు అనేది తీస్తాడు. ఆ కాలు అనేది తీస్తే ఏమవుతుంది చెప్పండి? ఓకేనా? ఇదంతా అయిపోయింది. దేవుడు శిక్షను ఏం చేయొద్దు, తృణీకరించు. దేవుడు శిక్షిస్తే ఏమవుతుంది చెప్పండి? నొప్పి అనేది ఇబ్బంది అనేది విపరీతంగా ఉంటుంది, కానీ ఏమవుతుందంటే దానికి తగ్గ ప్రతిఫలాన్ని కూడా దేవుడు ఇస్తాడు. ఓకేనా? నీకు నొప్పిని ఇస్తాడు, అలాగే ఇంకేం చేస్తారంటే క్షేమాన్ని కూడా ఇస్తాడు. ఇది అయిపోయింది, అంతా అయిపోయింది. డాక్టర్లు అంతా కూడా రిపోర్ట్ చూసారంట. ఇతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎడమకాలకు అనేది ఇన్ఫెక్షన్ అయింది, ఇలా ఇబ్బంది ఉంది. ఓకేనా? డాక్టర్లు అంతా రిపోర్ట్ చూసిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? ఒక కాలు చేయాల్సింది ఒక కాలుకు చేస్తారు. ఒకవేళ ఇతడు కంప్లైంట్ ఇస్తే ఏమవుతుంది చెప్పండి? హాస్పిటల్ అంతా మూతపడే పరిస్థితి వస్తుంది. అరే బాబు, నువ్వు ఎవరికి కూడా హాస్పిటల్కి వెళ్ళి కోర్టులోకి ఇట్లా కేసులు ఏం పెట్టకు, నువ్వేం చేస్తామంటే మీ పిల్ల తరం ఎవరైతే ఉన్నారో మీ ఫ్యామిలీ మొత్తాన్ని ఏం చేస్తాం, మేము ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తాము. ఇంకేం చేస్తాము? మీకు కావాల్సిన ఏవైతే ఉపయోగాలు ఉన్నాయో, సదుపాయాలు అవన్నీ కూడా ఏం చేస్తాం? మేమే చూసుకుంటాం. అన్నీ కూడా ఏం చేస్తాము? మేమే సమకూరుస్తాము. అవునా కదా? దేవుడు ఇచ్చే శిక్ష అనేది ఎలా ఉంటుందంటే అప్పటి కాలం వరకు ఎలా ఉంటుంది చెప్పండి? ఎట్లుంటుంది చెప్పండి? చాలా పెయిన్, చాలా బాధ ఉంటుంది. ఎందుకంటే మనకి ఇచ్చే శిక్ష అనేది ఎలా ఉంటుందంటే, నువ్వు తప్పులో నుంచి సరి చేయబడాలంటే దేవుడు కంపల్సరీగా శిక్షించే శిక్ష ఎలా ఉంటుంది? చాలా పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ ఎప్పుడైతే మనం తట్టుకొని వెళ్తాం ఏమవుతుంది చెప్పండి? దాని తర్వాత ఎలా ఉంటుంది చెప్పండి? ఏమవుతుంది? చాలా ఆనందం అనేది వస్తుంది మన జీవితాల్లో. దేవుడు నువ్వు కోరుకున్న దానికంటే అధికమైన ఆనందాన్ని ఇస్తాడు. ఇప్పుడు అతడు తప్పు చేయాల్సిన అవసరం లేదు, అవునా? పాపానికి తెగబడాల్సిన అవసరం లేదు. కూర్చుంటేనే ఏమవుతుంది చెప్పండి? అన్నీ అతని దగ్గరకు వచ్చేస్తాయి, అవునా కదా? సకల సౌకర్యాలు అతడు అనుభవించగలడు. అంటే దేవుడు శిక్షిస్తే ఏమవుతుంది చెప్పండి? క్రమపరచడానికి ఎప్పుడైతే సిద్ధపడతాడో దేవుడు ఏం చేస్తాడో దానికి తగిన మెయిన్లు కూడా ముందే ఏం చేస్తాడు? దానికి తగ్గట్టుగా దేవుడు ముందే ఉంచుతాడు. కాబట్టి ఏం చేయాలి చెప్తున్నాడు. ఏంటంట? ఎబ్రీలకు రాస్తూ చెప్తున్నాడు అపోస్తలున్న పౌలు గారు. ఏం చేయాలంట? తండ్రి చేయి శిక్షను ఏం చేద్దంట?
తృణీకరించొద్దు ఎప్పుడు కూడా. దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు అంటే దాన్ని ఎప్పుడు కూడా మనం తృణీకరించడానికి ఇష్టపడదు. దాన్ని ఏం చేయాలి, మనం స్వీకరించడానికి ఇష్టపడాలి. ఎప్పుడైతే తండ్రి ఆ శిక్షను మనకి ఇస్తాడో దాని తగ్గ ప్రతిఫలాన్ని కూడా ఏం చేస్తాడు, దేవుడు శాశ్వతంగా ఇస్తాడు. ఇచ్చే శిక్ష అనేది కొద్దిగానే ఉంటుంది, కానీ దాని ప్రతిఫలం ఎలా ఉంటుంది చెప్పండి, శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయాల్లో చాలా జాగ్రత్త ఉండాలి. సామెతలు 3:11 చూడండి ఒకసారి, మరలా అదే విషయాన్ని చెప్తున్నాడు. సామెతలు 3:11, నా కుమారుడా ఏం చేద్దంట, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. ఏంటంటే చెప్పండి, చెప్తున్నాడు ఏంటంట, నా కుమారుడా యెహోవా శిక్షను ఏం చేద్దంట, తృణీకరించవద్దు, ఆయన గద్దింపునకు ఏం చేద్దంట, విసుకొద్దు. చాలా సందర్భాలు ఏంటంటే ఏమవుతుంది చెప్పండి, దేవుని వాక్యం అనేది మన దగ్గరికి వస్తున్నాడు, ఏమవుతుంది చెప్పండి, వాక్యము వినడానికి బాగానే ఉంటుంది, అన్నీ వింటాం, అన్నీ చేస్తాం, కానీ ఏమవుతుంది చెప్పండి, ఆ వాక్యం ఎప్పుడైతే మన జీవితాలు నెరవేర్చవలసిన సందర్భం వస్తుంది ఏం చేస్తాం చెప్పండి, ఖచ్చితంగా విసుకుతాం. అవునా కదా, ఇలా చెయ్యాలి నేను, అవునా కదా, అసలు నేను ఎందుకు తగ్గాలి ఇంతగా అనే క్వశ్చన్ మార్క్ అనేది మనలో ఏమవుతుంది చెప్పండి, రేజ్ అవుతుంటుంది. అవునా కదా, మనకు అన్నీ తెలుసు, వాక్యాలు అన్నీ తెలుసు, వాక్యం అంతా బాగానే వింటాం, కానీ పాటించే పరిస్థితికి వస్తే ఏం చేస్తాం చెప్పండి, విసుకుతాం. అవునా కదా, అలా చేయాల్సిన సందర్భం వస్తేనే ఇంతగానో నేను ఎందుకు తగ్గాలి చెప్పండి, ఇంతగానో నేను ఎందుకు తగ్గించుకోవాలి వాక్యాన్ని బట్టి. అవునా కదా, అనుకుంటారా అనుకోరండి, వాక్యాన్ని లోబడడానికి ఇష్టపడతారా, వాక్యం మీద విసుకడానికి ఇష్టపడతారా? దేవుడు ఎప్పుడు చూడ ఇలాంటివే చెప్తాడు అసలు. అవునా కదా, అసలు ఇంతలా లోబడాలంటే ఎవరు లోబడతారు అనిపిస్తుందా అనిపించదా? చాలా సందర్భాలు ఏం చేస్తుంది చెప్పండి, విసికేస్తాం. ఎవరి మీద చెప్పండి, దేవుని వాక్యం మీద. అవునా కదా, వాక్యం ఏంటి అసలు ఇలా రాయబడింది ఏంటి? అవునా కదా, చాలా సందర్భాలు ఏమవుతుంది చెప్పండి, కోపం అనేది వస్తుంటుంది ఆ వాక్యం మీదనే. అవునా కదా, అనిపిస్తుంది. కాబట్టి ఏం చేద్దంట, కుమారుడా యెహోవా శిక్షను ఎప్పుడు కూడా తృణీకరించొద్దు, ఆయన ఇచ్చే గద్దింపుకి ఎప్పుడు కూడా ఏం చేద్దంట, విసుకడానికి ప్రయత్నం చేయొద్దు. ఓకేనా. ఆరోజు ఏంటంటే కొన్ని శోధనలు ఏం చేస్తాయంటే ఇంకా అధికంగా మనల్ని ఏం చేస్తాయి, దేవుని మీద ఆధారడానికి ఉపయోగపడతాయి. ఓకేనా. కొన్ని శోధనలు ఏం చేస్తాయి అంటే ఇంకెక్కువగా దేవుని మీద మనల్ని ఏం చేస్తాయి, ఇంకా అధికముగా దేవుని మీద ఆధారపడడానికి ఉపయోగపడతాయి. ఎక్కువగా చాలా పరిస్థితుల్లో చాలా దేవుని మీద డిపెండ్ అవ్వడానికి ఉపయోగపడుతుంటాయి. నిజంగా మనకి ఏమన్నా ఉందనుకోండి, కొన్ని బలహీనతలు ఉన్నాయనుకోండి, ఏం చేస్తాం చెప్పండి, ఏం చేస్తాం, దేవుని మీద ఎక్కువగా మనము ఆధారపడడానికి ఇష్టపడుతుంటాము. అంతే, అంత ముందు కంటే దేవుని మీద ఇంకెక్కువగా ఆధారపడుతూ ఉంటాం. అవునా కదా. ఎప్పుడైతే దేవుని మీద మనం అధికంగా ఆధారపడుతుంటాం ఏమవుతుంది చెప్పండి, అలా ఆధారపడే పరిస్థితులు అనేది దేవుడు ఏం చేస్తాడు, మనకు చూపిస్తుంటాడు. చాలా సందర్భాల్లో దేవుని మీద ఎక్కువగా ఆధారపడడానికి ఏమవుతుంది చెప్పండి, అనేక పరిస్థితులు అనేవి మనకు వస్తూ ఉంటాయి. కానీ ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుంది, దాన్ని మనము నెగ్లెక్ట్ చేస్తుంటాము. మీకు తెలుసో లేదో, సైదక్కకు వివాహం ఎన్ని సంవత్సరాలు అయింది చెప్పండి, 2007లో. అవునా. నిరీక్షను ఎన్ని సంవత్సరాలు పుట్టాడు మరి, ఎన్ని సంవత్సరాలు చెప్పండి, 2018లో. అవునా. 11 సంవత్సరాలు ఏంటి చెప్పండి, నిరీక్షణ. అవునా కదా, 11 సంవత్సరాలు వెయిట్ చేస్తారు. అవునా కదా, నిరీక్షణ గురించి. అప్పటిదాకా ఏం చేశారు, 11 సంవత్సరాలు కూడా ఏం చేశారు, వెయిట్ చేశారు. అప్పటి వరకు కూడా చాలా తిరిగారు. అవునా కదా, అంటే దేవుళ్ళు అప్పటికి లేని ప్రాంతంలో ఏం చేశారు చెప్పండి, చాలా ప్రదేశాలు తిరుగుంటారు. అవునా కదా. మరి ఆ సందర్భంలో ఆ కాలంలో పుట్టాలని ఏంటి చెప్పండి, దేవునికి తెలిసి ఏం చేస్తాడు చెప్పండి, తగిన కాలం అందుకు మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఒకవేళ అప్పుడే 2008లోనే పుట్టాడు అనుకోండి, ఏమవుతుంది చెప్పండి, అతని పరిస్థితి ఎలా ఉండేది మరి. అవునా కదా. ఆ లోకంలో పరిస్థితి లాగానే ఉండేవాడు. కానీ ఏమేమి చెప్పండి, ఒక 10 సంవత్సరాల తర్వాత పుట్టడం వల్ల ఏమేమి చెప్పండి, కొద్దిగా దేవుడు అంటే ఎదిగిన వాళ్ళు ఏంటో దేవుని మధ్యలో. అవునా కదా. మీకు తెలుసో నిరీక్షణ చాలా చురుకుంటాడు. ఎప్పుడైనా గమనించారా మీరు, చాలా చురుకుంటాడు. ఎందుకంటే ఆ గర్భంలో ఉన్నప్పటి నుంచి ఏం చేస్తాడు చెప్పండి, దేవుని యొక్క మాటలు అనేది వినడం ప్రారంభించాలి. అలాంటి భాగ్యం అనేది నిజంగా మాకు దక్కలేదు. కానీ ఏమైనా నిరీక్షణకి ఏమైనా చెప్పండి, దక్కింది. అంటే కొన్ని శోధనలు ఏం చేస్తాయి చెప్పండి, దేవుని ఇంకెక్కువ ఆనుకోవాలి, మనం దేవుని మీద ఇంకా ఎక్కువగా ఆధారపడాలి అనే విధంగా ఏం చేస్తాయి చెప్పండి, మనకు ఉపయోగపడుతుంటాయి. అవునా కదా.
మీరు ఏ విషయాన్ని అడగండి, బైబిల్ 66 పుస్తకాలు ఉన్నాయి, టకా చెప్పేస్తాడు. అంటే మన అందరం కూడా చెప్పాలంటే ఏం చేస్తారు చెప్పండి? సిగ్గుపడతాడు. కానీ ఏం చేస్తాడు? ఒక్కడే ఉన్నప్పుడు అన్నీ చెప్తాడు. ఆదికాండం నుంచి ప్రకటన వరకు టకా చెప్పేస్తాడు, తప్పుపోకుండా. ఆత్మఫలాలు అన్నీ కూడా చెప్తాడు. బైబిల్లో ఉన్న కొన్ని సందర్భాలు కూడా ఏం చేస్తాడు చెప్పండి? అందరం కూడా చెప్పాలంటే మొహమాట పడతాడు. ఏం చేస్తాడు? సందర్భాలు అన్నీ కూడా ఏం చేయాలి చెప్పండి? తెలుసు. ఆ జ్ఞానము, ఆ వివేకం అనేది అతనికి కొంచెం ఒకవేళ ముందే ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? అలా ఊర్లలో పరిస్థితి అనేది వేరేగా ఉంటుంది. అవునా కదా? దేవునికి తెలుసు ఎలాంటి సందర్భంలో ఎలా ఉంటుంది. దేవుని మీద ఆధారపడితే ఏం చేయాలో, ఎలా ఉండాలో దేవునికి అన్నీ కూడా ఏం తెలియదు చెప్పండి? తెలుసా లేదా? మనకు అన్నీ కూడా దేవునికి అన్నీ తెలుసు. ఎందుకంటే ఆ పరిస్థితులు ఎందుకు ఉపయోగిస్తారంటే దేవుని మీద మనము ఎక్కువగా ఆధారపడి ఉండాలి. ఆయన మీద ఎప్పుడైతే మనము ఆధారపడి ఉంటే ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు ఏం చేస్తాడు? ఎప్పుడైతే ఆయనకి ఏం చేయాలో అవన్నీ కూడా ఏం తెలుసో దేవునికి తెలుసు. మనం అనుకుంటాం నాకు ఇదైతే బాగుండు, అదైతే బాగుండు, అలా జరిగితే బాగుండు, ఇలా జరిగితే బాగుండని మనం చాలా మొక్కుబళ్ళు చాలా చేస్తున్నాం. కానీ ఏం చేయాలి చెప్పండి? దేవునికి ఏ సమయంలో ఏ తగిన కాలం అందియాలో దేవునికి తెలుసు. అవునా కదా? మన ప్రతి శోధన పరిస్థితులు, ప్రతి ఇబ్బంది పరిస్థితులు మనకు తెలుసు. చాలా సందర్భాలు ఏం చేస్తామంటే చాలా మొరపెడుతూ చాలా ఇబ్బందులకు గురవుతుంటాం, చాలా అనేక హింసలను ఇబ్బందులను తట్టుకొని ఉంటాం. అవునా కదా? అవన్నీ కూడా ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు చూస్తాడా చూడడా? చూస్తాడా చూడండి. నిజంగా మనకు తెలుసు అబ్రహాం సందర్భంలో, అబ్రహాం శారా సందర్భంలో దాసి ఉంటుంది కదా హాగరు. తప్పు ఎవరు చెప్పండి? అసలు తప్పు ఎవరిదండి? ఎవరిది? హాగర్ది. అవునా కదా? ఒక దాసి మీద సంపూర్ణ హక్కు అనేది ఉంటుంది యజమానికి. ఎందుకంటే వాళ్ళు కొనుక్కున్నారు ఆమెను. కొనుక్కున్నప్పుడు ఎప్పుడైతే ఈమె గర్భం దాల్చింది ఏమేం చెప్పండి? శారా మీద చిన్న చూపు చూడడం అనేది ప్రారంభించింది. అవునా కదా? ఎప్పుడైతే యజమానురాల మీద చిన్న చూపు చూడడం ప్రారంభించిందో ఆమె పెట్టే హింసలకు ఏమైపోయింది చెప్పండి? ఈమె పారిపోతుంది. అవును కదా? విడిచేస్తాడు అబ్రహాం, వద్దని చెప్పినా అక్కడ వదిలేస్తాడు. వదిలేసిన సందర్భంలో ఆ యొక్క దుఃఖాన్ని బట్టి ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు మాట్లాడతాడు హాగరుతో. అవునా కదా? హాగరు, నీ దుఃఖాన్ని నేను ఏం చేస్తున్నాను? వింటున్నాను. అవునా కదా? అంటే అలాంటి పరిస్థితుల్లో వ్యతిరేకంగా ఉన్న సందర్భంలో ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు హాగరు యొక్క మాటను వినడానికి ప్రయత్నిస్తాడు. అంటే ఏ సందర్భం మనం దుఃఖంలో ఉన్నా సరే, ఎంత బాధలో ఉన్నా సరే, దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మనకు ప్రతి సందర్భం కూడా ఏం తెలుసు? దేవునికి అన్నీ కూడా తెలుసు. కాబట్టి ఏం చేయాలంటే దాని కొరకు ఏం చేయాలి? మనం ఇంకా దేవుని మీద ఎక్కువగా ఆధారపడాలి. ఇంకా దేవునికి ఎక్కువగా ఆధారపడాలని దేవుడు ఏం చేస్తాడు? తగిన సమయాన్ని ఇంకా ముందుకు జరుపుతూ ఉంటాడు. దాన్ని బట్టి ఇంకా మనం ఎక్కడ దూరం వెళ్ళిపోతాం? ఇంకా దేవుని మీద ఎక్కువగా ఆనుకోవాలి. అలా ఆనుకోవాలని ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు ఏం చేస్తాడు? ఇంకా మనకు ఇంకా బరువైన పరిస్థితులను, ఇంకా వేదనకరమైన పరిస్థితులు ఏం చేస్తాడు? రప్పిస్తుంటారు. ఆ పరిస్థితులు అన్నీ కూడా ఎందుకు చెప్పండి? దేవుని మీద ఎక్కువగా ఆధారపడాలి. అవునా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9-10 వచనాలు. ఏంటంటే అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయనతో చెప్పాను. ఏంటంటే చెప్పండి? అపోస్తలుడైన పౌలు గారు ప్రార్థన చేస్తూ చెప్తున్నాడు. ఏంటంటే చెప్పండి? ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. దేని గురించి ప్రార్థన చేశాడు చెప్పండి? దేని గురించి? ఈ శాతాను శోధనకు ముళ్ళు నా నుంచి తీసే ప్రభువా అని. అవునా కదా? తీసే ప్రభువా అని ముమ్మారు ప్రార్థన చేసినా కానీ దేవుడిస్తున్న సమాధానం ఏంటి చెప్పండి? నా కృప నీకు చాలు, నీ బలహీనతల యందు ఏమవుతుందంట? ఏమవుతుంది? నా శక్తి పరిపూర్ణమగుచున్నది. అవునా కదా? అనేక మంది మనకి ఏం చేస్తారు చెప్పండి? శోధకులు ఉంటుంటారు మన జీవితాలు. ఎందుకంటే దేవుని యొక్క శక్తి అనేది ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? దేవుని యొక్క శక్తి పరిపూర్ణం కావాలంటే వాళ్ళు మన మధ్య ఉండాలి. కంపల్సరీ మన మధ్య శోధించే వ్యక్తులు అనేది ఉండాలి. అవునా కదా? మన మధ్య శోధించే వ్యక్తులు ఎప్పుడైతే ఉంటారో అప్పుడు ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం చెప్పండి? పరిపూర్ణంగా అవడానికి ప్రయత్నం చేస్తాం. మనకు ఎవరు శోధించే వాళ్ళు లేరు అనుకో, మనం ఎప్పుడు కూడా ఏమనుకుంటాం చెప్పండి? మంచి వాళ్ళమే, గొప్ప వాళ్ళని, ఏ శోధనకులంగా, ఏ తప్పు చెయ్యా అనుకుంటాం. అవునా కదా?
ఎప్పుడైతే పక్కన శోధించేవాడు ఉంటాడో దాన్ని బట్టి ఇంకా నేను ఉన్నతంగా ఎదగాలి, ఇంకా దేవునికి దగ్గర కావాలి, ఇంకా నేను దేవుని ఎదగాలని ఏం చేస్తాం? దేవుని మీద ఆధారపడడానికి ఇష్టపడుతున్నాం. కాబట్టి ఏం చెప్తున్నాడు అక్కడ? నా కృప నీకు చాలు, నీ బలహీనతలు ఎంత ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? నా శక్తి పరిపూర్ణమవుతుంది. అవతలని మనం శోధిస్తున్నారంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ బలహీనతల ద్వారా ఏమవుతుంది చెప్పండి? నీ ఓర్చుకునే ఓర్పు అనేది, నీ దీనత్వం అనేది అవతల వారికి కనబడడం వల్ల ఏమవుతుంది చెప్పండి? దేవుని శక్తి అనేది పరిపూర్ణం అవుతుంది. అవునా కదా? దేవుడు అంటే ఏంటి అవతల వారికి తెలుస్తుంది. నువ్వు తట్టుకున్నప్పుడే కదా శోధనకు నిలిచిన అవతల వారు ఎంత అంటున్నా సరే నువ్వు నోరు తెరవకుండా ఉన్నప్పుడే కదండి నిజంగా దేవుని పిల్లలు అంటే ఇలాంటి వాళ్ళని తెలిసేది. వాళ్ళు అంటున్నారు కనుక వాళ్ళు ఏదో అంటున్నారని నువ్వు మరలా తిరగబడ్డావు ఏమవుతుంది చెప్పండి? నిజంగా దేవుని యొక్క శక్తి పరిపూర్ణత అనేది బయట కనబడుతుంది అవతల వారికి. ఆ సందర్భాలు మనము జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? యోహాను సువార్త 15:5 చూడండి ఒకసారి. యోహాను సువార్త 15:5 క్షమించండి. ఏంటంట? ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఏంటంటే చెప్పండి? ఏమవుతుందంట? ద్రాక్షావల్లిని నేను, ఇంకేంటంట? తీగలు మీరు. ఎవడైతే నా యందు ఉంటాడో వాడు ఏం చేస్తాడంట? బహుగా ఫలిస్తాడు. నేను ఎవరిని యందు అంటకట్టబడతానో వాడు ఏం చేస్తాడు? బహుగా ఫలిస్తాడు. మీరు ఎప్పుడన్నా ద్రాక్ష చెట్టుని ఎప్పుడన్నా చూసారా? చూడలేదా? అది ఎలా ఉంటుందంటే చూపిస్తాను ఒక్క నిమిషం మీకు. ఇదిగో ఇలా ఉంటుంది. ఓకేనా? ద్రాక్ష చెట్టు అనేది ఎలా ఉంటుందంటే ఇలా, అంటే దాని కాయ అంతా వచ్చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ద్రాక్ష చెట్టు అనేది. ఓకేనా? మరి దానికి ఎట్లా అంటు కడతారు? మరి ఆల్రెడీ దాని కొమ్మలు ఉన్నాయి కదా, ఆ కొమ్మలు ఎదిగాయా? ఆ కొమ్మలు కట్ చేస్తే ఏమవుతుందంటే చిగుర్లు అనేవి వస్తాయి దానికి. ఓకేనా? మరలా అది ఏం చేస్తుందంటే మరలా పారుతుంది. ఆ కొమ్మలు అనేది కట్ చేసామనుకోండి అది మరలా పారుతుంది, కానీ ఏమవుతుందంటే అది విస్తారంగా పారుతుంది, కానీ దాని ఏంటంటే ఫలాలు ఉండవు. ఓకేనా? ఆ తీగలు అనేవి అలా పారుతాయి, కానీ ఏంటంటే దాన్ని కట్ చేసి మరలా పెడితే దాని ఫలాలు అనేవి రావు. మరి ఎలా చేస్తే ఫలాలు వస్తాయంటే దాని మొదలు కనబడుతుందా మీకు? కింద మొదలు. ఆ మొదలు ఏం చేయాలంటే ఆ మొదలు వరకు ఏం చేయాలి? కట్ చేయాలి. ఆ మొదలు వరకు కట్ చేసి ఏదైతే ఇంతకుముందు ద్రాక్ష కాయలు కాయలేదో దాన్ని వదిలేయాలి. ఓకేనా? ఏదైతే ద్రాక్ష కాయలు కాలేదో దాన్ని వదిలేస్తే ఏమవుతుంది చెప్పండి? అవి ఫలిస్తాయి. ఓకేనా? ఎప్పుడైతే మొదలు నుంచి వస్తుందో ఆ మొదలు భాగం నుంచి వచ్చింది ఏం చేస్తుంది? అది మొదలు భాగం నుంచి వచ్చింది ఏం చేస్తుంది? ఫలిస్తుంది. మొదలు భాగం నుంచి వచ్చింది ఏం చేస్తుంది? అది ఫలిస్తుంది. ఆ కొమ్మల నుంచి వచ్చినవి ఉంటాయి చూసా, ఏం చేయాలి చెప్పండి? ఫలించవు. బాగా వెళ్ళిపోతాయి, దూరం వెళ్ళిపోతాయి, అలా పాక్కుంటూ వెళ్ళిపోతాయి, కానీ దానిలో పంట అనేది రాదు, ఫలాలు అనేవి రావు. మన జీవితాల్లో కూడా చాలా సందర్భాలు ఏం చేస్తామంటే క్రీస్తును అంటకట్టబడి ఉండం. మనం ఏం చేస్తాం? ఎవరో వ్యక్తి చెప్పిన మాటలను బట్టి అంటు కట్టబడి ఉంటాం. అందుకే చాలామంది జీవితాలు ఎలా ఉంటారు చెప్పండి? అది ఎలా ఉంది? ఎండిపోయిన ద్రాక్ష చెట్లకు అలా పెరుగుతూనే ఉంటుంది, కానీ దానిలో ఫలాలు ఏవి కూడా రావు. అవునా కదా? ఒక వ్యక్తి ద్వారా వినబడిన వ్యక్తి, ఒక వ్యక్తి ద్వారా నడిపించబడిన వ్యక్తి ఏం చేస్తారంటే ఆ వ్యక్తిని బట్టి ఏం చేస్తారంటే అతను కూడా ఆ వ్యక్తిలో ఉన్న లక్షణాలను చూస్తూ పెరుగుతూ ఉంటాడు. అవునా కదా? ఎప్పుడైతే కొమ్మకు అంటు కట్టబడి ఉంటుందో ఆ కొమ్మలో ఉన్న లక్షణాలనే తీసుకొని వెళ్తుంది. ఆల్రెడీ అది కాసేసింది కనుక ఏం చేయదు, అది ఇక కాయదు. అవునా కదా? ఒక వ్యక్తి ద్వారా ఎప్పుడైతే నువ్వు ఒక వ్యక్తి ద్వారా వినడానికి ఇష్టపడుతుంటావో సువార్తను, ఆ వ్యక్తి ద్వారా ఈ వ్యక్తి ద్వారానే నేను వెళ్ళాలని ఎప్పుడైతే నువ్వు ఇష్టపడతావో నీళ్ళు ఏం చేయవు చెప్పండి? ఏం చేయవు? ఫలాలు రావు. చాలామందిలో క్రీస్తు అనుకున్న జీవితం గడకపోవడానికి గల కారణం ఏంటంటే ఒక వ్యక్తిని అనుసరించడం. అవునా కదా? ఏదైతే క్రీస్తు మాటను మనం పట్టుకోవాలో ఆ మొదలను పట్టుకుని ఆ మొదల నుంచి మనం రావాలో ఆ మొదలను పట్టుకోకుండా ఏం చేస్తుంది చెప్పండి? అవతల వారి మాటలను బట్టి వింటుంటాం. అవునా కదా? చాలామంది ఏంటంటే ఇంతకుముందు జ్ఞాపకాలే వాళ్ళ మెదడులో ఉంటాయి. ఎక్కడో చెప్పబడిన వాక్యము, ఏదో విన్న వాక్యం అదే వాళ్ళ మైండ్లో ఉంటుంది, దాన్ని బయట తీయరు. అవునా కదా? ఆ కొమ్మను పట్టుకొనే ఇలా పెరిగిపోతుంటారు. అలా పెరిగిపోయి చాలా గుబూరుగా పెరుగుతారు తప్ప వాళ్ళ ఫలాలు ఏవి కూడా ఉండవు. అవునా కదా? నిజంగా ఆత్మీయంగా ఎదుగుతారా వాళ్ళు? ఆత్మీయంగా నడుచుకోగలుగుతారు చెప్పండి? ఏ వ్యక్తి దగ్గర విన్న మనిషి, ఒక వ్యక్తి దగ్గర విన్న మనిషి, ఆ వ్యక్తి ద్వారా కట్టబడిన మనిషి
ఆ వ్యక్తి ద్వారా ఏం చేయాలంటే ఏ ఫలాలు తీసుకున్నాడు. ఓకేనా? మనుషులు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఒక వ్యక్తి మీద కట్టడం అనేది నేర్పించారు. అవునా కదా? పలానా ఆ అన్నవాక్యం వింటేనే బాగుంటుంది, ఆ అన్నవాక్యం వింటేనే సరిచేయబడతాడు, ఆ అన్నవాక్యం ద్వారానే కట్టబడతారు. అవునా కదా? ఎప్పుడైతే ఒక వ్యక్తి ద్వారా నేను కట్టబడతానో నాలో నిజమైన ఫలింపు అనేది ఏం చేయాలి చెప్పండి? రాదు. ఎందుకు రాదంటే ఏ వ్యక్తి కూడా ఏం చేయడు చెప్పండి? ఏం చేయడు? నీతిమంతుడుగా ఉండడు. ఓకేనా? ఏ వ్యక్తి కూడా నీతిమంతుడుగా ఉండడు. ఏదో ఒక లోపం అనేది అతనిలో కనబడుతూనే ఉంటుంది. మీరు ఎంత జాగ్రత్తగా ఎంత నింబడించినా సరే ఆ వ్యక్తిలో ఏదో ఒక లోపం అనేది ఏం చేస్తుంది చెప్పండి మీకు? కనబడుతుంటుంది. అందుకే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఏంటంట, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. తీగలు ఆనుకొని పెరిగారంటే ఏమవుతుంది చెప్పండి? మీలో ఫలింపు రాదు. అవునా కదా? ఒక వ్యక్తి చూసి నువ్వు ఎప్పుడైతే పెరుగుతుంటావో నీలో ఫలింపు రాదు. అవునా కదా? ఆ వ్యక్తిని అంచనా వేస్తుంటావు, ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు అలా నడుచుకోవడానికి ఇష్టపడుతుంటావు. వాడు చేశారు కదా నాకేంటి చెప్పండి, నేను చేస్తే తప్పేంటి? అవునా కదా? వాళ్ళు లేనప్పుడు నేను ఉండకపోతే తప్పేంటి? వాడాలో ఉన్నప్పుడు నేను ఇలా ఉంటే తప్పేంటి? అవునా కదా? చాలా వరకు మన ఆత్మీయ జీవితం ఎదగకపోవడానికి గల కారణం ఏంటంటే అవతల వ్యక్తిని చూసి నేర్చుకున్నాం, అవతల వ్యక్తి మీద డిపెండ్ అవ్వడం. అవునా కదా? ఎప్పుడైతే డిపెండ్ అవుతూ ఉంటామో ఏం చేస్తుంది చెప్పండి? కాము. కానీ ఇక్కడ చెప్తూ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడైతే నా యందు నిల్చుంటారో, ఓకేనా, ఆ ద్రాక్ష తీగ యొక్క మొదలు ఉంటుంది కదా, దాని భాగం నుంచి ఎవడైతే వస్తాడో వాడు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? నిజమైన ద్రాక్షకాయలు అనేది ఫలిస్తూ ఉంటాడు. అవునా కదా? నిజంగా గుత్తుల దాని నుండి ఫలాలు అనేది తీసుకొని వస్తాయి. ఎప్పుడైతే ఒక వ్యక్తి నుండి నువ్వు కట్టబడుతుంటావు వాళ్ళ నుంచి ఫలాలు ఏం కనబడవు. అవునా కదా? నేను దేవుని మీద ఆధారపడుతున్నాను అనుకో, దాని నుంచి ఫలాలు వస్తాయి. ఒక వ్యక్తి మీద ఆధారపడుతున్నాను అనుకోండి, ఫలాలు ఏమి కూడా మీరు చూడలేరు. ఆ దీనత్వం కానీ, ఆ వినయం అనేది కానీ, దేవునికి సంబంధించిన ఆత్మఫలాల విషయమైన ఏవి కూడా ఏం చేయలేరు, చూడలేరు. ఎందుకంటే ఒక వ్యక్తిని అనుకుంటున్నాడు, అతను ఒక వ్యక్తి మీద ఆధారపడుతున్నాడు. ఎప్పుడైనా సరే క్రీస్తు చెప్పింది ఏంటంటే నా మీద ఆధారపడండి. అవునా కదా? దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నా మీద ఆధారపడాలి. అవునా కదా? నేను ద్రాక్షవల్లిని, నాకు ఎవడైతే ఆనుకొని ఉంటాడో వాడు ఫలిస్తాడు. అవతల మీద ఆనుకొని బ్రతికే ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి? అవునా కదా? మనిషి ఈరోజు ఉంటాడు, రేపు పడిపోతాడు. ఆ వ్యక్తిని చూసి నువ్వు ఎంతవరకు కట్టబడతావు, ఎంతవరకు ముందుకు సాగుతావు చెప్పండి? అవునా కదా? ఎప్పుడైతే క్రీస్తు నువ్వు పట్టుకుంటావో, క్రీస్తు మొదలు ద్వారా నువ్వు పెరుగుతుంటావు, నీలో ఏమవుతుంది చెప్పండి? ఫలవంతమైన జీవితం వస్తుంది. ఫలాలు అనేవి అధికంగా కాస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఏం చేయాలి? మనము క్రీస్తు మీద ఆనుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటారు. అవతల వ్యక్తుల మీద, మనుషుల మీద ఆధారపడడానికి ఎప్పుడు కూడా ఇష్టపడద్దు. ఓకేనా? 7వ విషయం ఏంటంటే, కొన్ని శోధనలు ఏం చేస్తే మనం ఇంకా ఎక్కువ సమయాన్ని ఏం చేయాలి? దేవునితో గడపడానికి ఉపయోగపడుతుంటాయి. కొన్ని శోధనలు ఏం చేస్తాయంటే మనం ఎక్కువ సమయాన్ని దేవునికి ఇవ్వాలి. ఎక్కువ సమయాన్ని. మీకు తెలుసో లేదో, మామ అంతకుముందు పెయింటింగ్ వర్క్లు ఏం చేశాడు చెప్పండి? బిజీగా. అవునా కదా? చాలా బిజీగా ఉండేవాడు. ఎప్పుడైతే ఆర్ట్ స్ట్రోక్ అనేది ప్రారంభమైంది ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు చెప్తున్నాడు. హాస్పిటల్లో జరిగిన సందర్భం ఏంటంటే, ఏం లేదు, నేను హాస్పిటల్లో ఉన్న రోజులు ఏం చేశాను చెప్పండి? దేవునికి ప్రార్థన చేయడం, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవడం. అవునా కదా? కొన్ని శోధనలు ఏం చేస్తాయంటే ఎందుకు ఉపయోగపడతాయంటే, దేవునికి ఎక్కువ సమయాన్ని ఇవ్వాలి. మనం దేవుళ్ళు ఎక్కువ సమయాన్ని గడపాలి. కొన్ని శోధనలు మనకి ఎందుకు ఇబ్బంది కలిస్తాయంటే, కొన్ని శోధనలు మనకి ఎందుకు ఎదురవుతాయంటే దేవుళ్ళు నువ్వు గడపాలి ఎక్కువ సమయాన్ని. దేవుని మీద సమయాన్ని ఎక్కువ కేటాయించట్లేదు. అవునా కదా? దేవునికి నువ్వు ఎక్కువ సమయాన్ని ఇవ్వట్లేదు. కాబట్టి నువ్వు సమయాన్ని ఇవ్వాలంటే ఏం చేయాలి? దేవుడు ఏదో ఒక విధంగా నీకు సమయాన్ని కల్పిస్తాడు. కాబట్టి ఏం చేయాలి చెప్పండి? సమయం విషయంలో కూడా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? మనం దేవునికి ఎప్పుడైతే మనం ప్రాధాన్యత ఇస్తామో, దేవుని యొక్క ఔన్నత్యం ఎప్పుడైతే మనం తెలుసుకుంటే ఏం చేస్తాం చెప్పండి? సమయాన్ని ఎక్కువగా ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడతాం? ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడతాం చెప్పండి? దేవుని సన్నిధిలో గడపాలి, దేవునితో నేను గడపాలి. ఆ యొక్క దానిలోనికి మనం వెళ్తాం. ఎప్పుడైతే దేవునితో మనకు అరకొర సావాసం ఉంటుందో దేవునిలో ఎక్కువ ఆనందించలేము. మనం ఏదో వచ్చినామంటే వచ్చినాం, పోయినామంటే పోయినాం, అంతే ఉంటుంది తప్ప నిజంగా దేవునిలోని ఆనందం మనం పొందలేం. ఎప్పుడైతే నిజంగా ఆ దేవునిలో ఆనందం పొందుతామంటే, నేను దేవునికి సమయాన్ని ఇవ్వాలి. నా కొరకు దేవునికి సమయాన్ని ఇవ్వడం అంటే ఏంటి చెప్పండి? నన్ను నేను పరిశుద్ధపరచుకోవడం, నన్ను నేను దేవునికి అప్పగించుకోవడం. ఎప్పుడైతే ఆ మనస్సు అనేది మనలోనికి వస్తుందో ఏమవుతుంది చెప్పండి? మనం నిజంగా దేవునిలో ఫలించగలుగుతాం. ప్రకటన గ్రంథము 2:2 వచనం చూడండి.
యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం. 3వ వచనం చూడండి ఒకసారి. 3వ వచనం. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారం భరించి అలియలేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను వదిలితివి. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతూ ఏం చేయాలంట? అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. ఏం చేయాలంటే చెప్పండి, ఏం చేయాలని చెప్తున్నాడు చెప్పండి దేవుడు. ఏంటంట? అయినను నీలో ఒక తప్పనేది ఏంటంట, నువ్వు ఏదైతే మొదట చేసావో ఆ క్రియలను నీలో ఏం చేయాలి చెప్పండి, లేవు. నిజంగా మొదట ఉన్నంత ఉత్సాహం ఊరటానికి ఉందా? దేవునిలోనికి వచ్చినంత ఉత్సాహం ఊరటానికి ఇప్పుడు ఉందా చెప్పండి? ఉందా? నిజంగా మనం ప్రారంభంలో దేవుని మీద ఆధారపడ్డంత, దేవునికి ప్రార్థన చేసినంత, దేవునికి సమయాన్ని ఇచ్చినంత ఇప్పుడు నిజంగా ఇస్తున్నామా చెప్పండి? ఇస్తున్నామా? ఉండవు. అవునా కదా? ఎప్పుడైతే వాక్యంలో పరిపక్వత మనకు పెరుగుతుంటుందో దేవునికి సమయాన్ని ఎక్కువ ఇవ్వాలి. కానీ సమయం తగ్గుతుందంటే ఏంటి చెప్పండి? అవునా కదా? దేవునికి ఇచ్చే విలువ అనేది మనలో పెరగాలి. ఆ విలువ అనేది తగ్గుతుందంటే ఏంటి చెప్పండి? మనం ఎక్కడ ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ఇంకా మనల్ని మనం ఏం చేసుకోవాలి చెప్పండి? పరీక్షించుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అవునా కదా? మన ఆత్మీయ జీవితంలో ఎక్కడో ఇంకా లోటుపాటు అనేది జరుగుతుంది. ఒకవేళ ఆ లోటుపాటు నువ్వు సరి చేసుకున్నావా, సరి లేకుంటే ఏం చేస్తారంట? నీ దీపాన్ని తీసేస్తాను. అవునా కదా? అవసరం నీకు ఎంత టైం ఇచ్చినా నువ్వు ఉండవు. ఆ ద్రాక్షత్రికలు ఎప్పుడైతే దానిలో ఫలించవో ఆ ఎండిన దాని అంతా కూడా ఏం చేస్తారు చెప్పండి? ఆ కట్ చేసి మంటలో వేస్తారు. ఎందుకు? అవి ఫలించవు. ఇక ఫలించినప్పుడు ఏం చేస్తారు? దాన్ని కట్ చేసి మంటలో వేస్తారు. మన పరిస్థితి కూడా ఎప్పుడైతే మనం ఫలించని బ్రతుకు అనేది మనలో అలా గూడు కట్టుకొని ఉంటుందో, అలా ఇంకా అట్లనే మనం ఉండాలని మొండితనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు ఏం చేస్తారు చెప్పండి? కట్ చేస్తాడు. కాబట్టి ఆ కట్ చేసే పరిస్థితికి ఎప్పుడు కూడా మనము తెచ్చుకోవడానికి వినియోగించుకోవద్దని. కాబట్టి 7 విషయాలు మనం నేర్చుకున్నాం. ఇంకా మిగిలిన 13 విషయాలు ఉన్నాయి. మిగిలిన ఆదివారంలో దాన్ని కూడా చర్చించుకుందాం. కాబట్టి ప్రతి శోధన కూడా మనం ఏం చేస్తుంది చెప్పండి? ప్రభువుకు దగ్గరగా చేస్తుంది. ప్రభువును ఎరిగిన వారుగా ప్రవర్తించే విధంగా మనల్ని చేస్తుంది. ఎప్పుడైతే దాన్ని తెలుసుకొని మనం ప్రవర్తిస్తామో ప్రభువుని ఎరిగిన వారంగా చేస్తామో, ఎప్పుడైతే దాన్ని వదిలేసి మనం చేస్తామో దుష్టుని సంబంధిగా మనం చేస్తున్నాం. కాబట్టి ఆ 2 విషయాలు మనం పరీక్షించుకుంటాం. ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకుంటాం. నిజంగా నేను దుష్టునిలాగా చేస్తున్నానా, లేకుంటే దేవుడు అనుసరించిన పద్ధతిని చేస్తున్నాను అనేది జ్ఞాపకంలో ఉంచుకోవాలి. తల ఉంచుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహాగణుడా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు నాయన. విన్న వాక్యాన్ని బట్టి నాయన మమ్మల్ని సరి చేసుకునగలటకు, గద్దింపబడటకు నాయన నీకు కృపను మాకు అనుగ్రహించింది నాయన. విన్న మాటలు నాయన మాలో ఫలించి నీ కొరకు నాయన అంటుకట్టబడి నాయన నీలో అంటుకట్టబడి ఫలించగలుగుటకు అటు కృపను మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించింది నాయన. అలాగే జరిగిన బలలోను నాయన పాఠంలోను తోడుగా ఉండి మీకు మహిమకరంగా జరిగే అటు కృపను మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారు అదే పరిశుద్ధమైన నామమున ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.